హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అంటే నా దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇది పెట్టుకొని చూపిస్తానండి, సో దట్ మీకు తెలుస్తుంది. ఇదన్నమాట. ఇది బ్లూ కలర్ ఇయర్ రింగ్స్. ఇవి శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయి అండ్ డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ అవుతాయి. ఇది ఓకేనండి. ఓకే, బుట్టలు చాలా బాగుంటాయి, ఏ డ్రెస్ మీద కన్నా మ్యాచ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఇవి డైలీ వేర్. మనం దేనికన్నా డ్రెస్ మీదకి పెట్టుకోవచ్చు, అండ్ శారీస్ మీద కూడా సెట్ అవుతాయి, కాకపోతే డ్రెస్ మీదకి ఎక్కువ సెట్ అవుతాయి. ఓకేనా? సో ఐ విల్ షో యూ. ఇలా ఓకే, ఇవి నేను డైలీ వేర్గా యూజ్ చేస్తున్నాను అండ్ షూట్స్కి వెళ్ళేటప్పుడు ఇవే పెట్టుకొని వెళ్తున్నాను మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ మన కలెక్షన్ ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ శారీస్ మీదకైతే సూపర్బ్, పట్టు చీరలకైతే చాలా బాగుంటుంది. పెట్టుకొని చూపిస్తాను. ఇది కూడా మీకు చాలా చాలా బాగున్నాయండి. చూడ్డానికి పెద్దగా ఉన్నా కానీ ఓకేనా? సో ఇలా శారీస్ మీదకైతే చాలా బాగున్నాయి. ఓకేనా అండి. నెక్స్ట్ మన దగ్గర కలెక్షన్లో ఇవి కూడా నేను డైలీ వేర్కే వాడుతున్నాను. ఇవి స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తారు కదా, వాళ్ళకి బాగా సెట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇవి కూడా పెట్టుకొని చూపిస్తాను నేను మీకు. ఇలా ఎంత బాగుంది కదా, అసలు సూపర్బ్ ఉంది. సో ఇది డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి అన్నమాట. ఓకేనా? ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకోవడం జరిగింది, బేగం బజార్లో తీసుకున్నాను ఇది కూడా. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఈ రెడ్ బుట్టల కలెక్షన్. ఇవైతే అసలు ఎంత బాగుంటాయి అంటే అండి, శారీస్ మీదకి బాగుంటాయి, అలాగే డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి. సో ఇలా అన్నమాట, బాగున్నాయి కదా చాలా. సో ఇది. అండ్ నెక్స్ట్ మన కలెక్షన్ హాన్వి. నెక్స్ట్ ఇది కొంతమందికి సెట్ అవుతాయి, అందరికీ సెట్ అయితే అవ్వని నేను అనుకుంటున్నాను. ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను ఇదన్నమాట. సో ఇది. నెక్స్ట్ మన ఇయర్ రింగ్స్ కలెక్షన్లో భాగంగా ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకోవడం జరిగింది. వెయిట్ చూపిస్తున్నాను. సో ఇది కూడా నేను ఇయర్ రింగ్స్ బేగం బజార్లోనే తీసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో? సో ఇది కూడా బేగం బజార్లోనే. ఇది డ్రెస్సెస్ మీదకి స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్కి వెళ్తారో కాలేజ్ వేర్ అండి, చాలా బాగుంటుంది స్టూడెంట్స్కి ఇది. అండ్ మన కలెక్షన్లో భాగంగా నెక్స్ట్ ఇవి కూడా కొంతమందికి సెట్ అవుతాయి, అందరికీ సెట్ అవ్వవని అనుకుంటున్నాను. ఇలా ఓకేనండి. నెక్స్ట్ ఇవి కూడా డైలీ వేర్ అనే చెప్పాలి. డైలీ వేర్ కలెక్షన్స్లో ఇది కూడా ఇలా వస్తుందన్నమాట.
బాగున్నాయి కదా. అండ్ ఇవైతే నాకు చాలా 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 నచ్చాయి అన్నమాట. ఎంత బాగున్నాయంటే నా చెవులకి. చూడండి ఇలా ఎంత బాగున్నాయి కదా అసలు. సీరియస్లీ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ మీద లేదంటే వైట్ కలర్ డ్రెస్సెస్ మీద చాలా చాలా బాగున్నాయి. సో ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. బేగం బజార్ కాదు, ఇది నేను విజయవాడకి వెళ్ళినప్పుడు బీసెంట్ రోడ్లో తీసుకున్నాను. దిస్ ఈజ్ అనదర్ కలెక్షన్. ఇవి కూడా చాలా బాగుంటాయండి, చూసారా ఇలా. అండ్ ఇవి హార్ట్ షేప్ అనమాట, నాకు చాలా చాలా నచ్చాయి. ఇది నేను మళ్ళీ విజయవాడ బీసెంట్ రోడ్లోనే తీసుకోవడం జరిగింది. చూడండి హార్ట్ షేప్. సో ఇవి మామూలుగా క్యాజువల్ వేర్ అనమాట, డైలీ వేర్ మనం పెట్టుకోవచ్చు. అండ్ శారీస్ మీదకి అంత సెట్ కావు, కానీ ఇలా వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కూడా డైలీ వేరే, ఇలా. నెక్స్ట్ ఇవైతే మనకి డైలీ వేర్ చాలా చాలా బాగుంటాయండి. డైలీ వేర్కి చాలా చాలా బాగుంటాయి కమ్మలు అయితే. సో నెక్స్ట్ మన ఇయర్ రింగ్స్ కలెక్షన్లో భాగంగా ఇవి 1 గ్రామ్ గోల్డ్. నాకు ఎంత 1300కి ఏమో వచ్చినట్టున్నాయి, సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర అనమాట. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి, నేను పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇలా ఇది చాలా బాగుంటుంది అసలు. పక్కన మామిడి పిండి వచ్చి చాలా బాగుంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ మన ఇయర్ రింగ్స్ కలెక్షన్లో భాగంగా నేను చూపించేస్తున్నాను దిస్ వన్. ఇది కూడా నేను డైలీ వేర్కి పెట్టుకుంటున్నానండి, డ్రెస్సెస్ మీదకి నేను యూజ్ చేస్తున్నాను. ఇలా ఎంత బాగుంటాయో. ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇది అండ్ సో ఈ మధ్య కాలంలోనే నేను చాలా కొనడం జరిగింది. అండ్ ఇవి నెక్స్ట్ కలెక్షన్. ఇవి కూడా చాలా బాగుంటాయి చెవులకి, అంటే డైలీ వేర్కి బాగుంటాయి అండ్ శారీస్ మీద కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. హ్యావ్ ఎ లుక్, ఎంత బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఇది నేను ఎక్కడ సికింద్రాబాద్లోనే కొన్నానండి. ఇది బేసికల్లీ శారీస్ మీదకైతే అద్భుతంగా ఉంటాయి. పట్టు శారీస్ కట్టుకొని ఇది పెట్టుకుంటే మాత్రం అద్రిపోతుంది, లక్ష్మీదేవిలా ఉంటారు. ఏమంటారు? ఓకేనా. అండ్ మన ఇయర్ రింగ్స్ కలెక్షన్లో భాగంగా మరొకటి ఇది కూడా శారీస్ మీదకి చాలా బాగుంటుంది, డ్రెస్సెస్ మీద బాగుంటుంది. కాకపోతే ఎక్కువ డ్రెస్సెస్ కన్నా శారీస్ మీదకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. పెట్టుకొని చూపిస్తాను. చూడండి బాగుంది కదా. ఇది కూడా నేను మా ఇంటి దగ్గర ఉన్న బ్యాంగిల్ స్టోర్లో తీసుకున్నాను. ఇలాంటి మల్టీ కలర్స్ ఉన్నవి శారీస్ మీదకి చాలా బాగుంటాయండి. ఓకేనా. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇది, నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నా బర్త్డేకి ఇవ్వడం జరిగిందనమాట గిఫ్ట్గా. సో నెమలి పింఛం. ఇది కూడా 1 గ్రామ్ గోల్డే. సో ఇది కూడా చాలా చాలా బాగుంటాయి, శారీస్ మీదకే బాగుంటాయి.
కనిపిస్తుందండి ఇలా. ఇదైతే ఎంత నచ్చాయో నాకు, అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చినప్పుడు. నెమలి పింఛం. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా డైలీ వేరే. నేను ఇది మా ఇంటి దగ్గర సాటర్డే మార్కెట్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అసలు ఈ మధ్యకాలంలో ఎంత షాప్ చేశానంటే ఇయర్ రింగ్స్ ఎక్కువ తీసుకుంటున్నానండి, ఎందుకంటే షూట్స్కి ఇవే పెట్టుకుంటున్నాను కాబట్టి. ఇవి కూడా అందరికీ ఈజీగా సెట్ అయిపోతాయి ఇలాంటివి. నెక్స్ట్ ఇవి శారీస్ మీదకి పెట్టుకుంటే వరాల జల్లు కురిపించాల్సిందే హస్బెండ్స్. బాగుంది కదండి, అద్భుతంగా ఉంది. ఇది కూడా నేను మా ఇంటి దగ్గర ఉన్న ఫ్యాన్సీ షాప్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ బాగుంది కదా, ఇది కూడా డ్రెస్సెస్ మీదకి కాకుండా శారీస్ మీదకి చాలా బాగుంటుంది. బాగుంది కదండి. ఇది వచ్చేసి నేను విజయవాడలో తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇవి కూడా డైలీ వేరే. బాగుంది కదా. సో దిస్ వన్. అండ్ ఇది కూడా డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన ఇయర్ రింగ్స్ కలెక్షన్లో భాగంగా ఇది బుజ్జి బుజ్జిగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయండి. శారీస్ మీదకి అయితే అసలు అదిరిపోయే లుక్ ఉంటుంది. బుజ్జి బుజ్జిగా చాలా బాగుంటాయి. ఇది పెట్టుకొని ఒక చిన్న ఏమంటారు చిన్న నెక్లెస్ లాంటిది వేసారంటే అద్భుత. ఇది డైలీ వేర్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా మనము వర్క్ లాంటి డ్రెస్సెస్ వేస్తాం కదా, సో ఆ డ్రెస్సెస్ వేసినప్పుడు ఇలాంటివి చాలా బాగా మంచి లుక్ ఇస్తాయి. బాగుంది కదండి. సో మీకైతే మ్యాక్సిమం అన్నీ చూపించేశాను. ఇది నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. హోప్ యూ లైక్ ఇట్. మీ దగ్గర కూడా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయా? సో కలెక్షన్స్ ఉన్నట్టయితే ఇంకా కొనుక్కోండి. అండ్ డైలీ వేర్ నేను ఎందుకు అంటే ఇంకొకటండి, ఎప్పుడన్నా భారీగా ఉండేటువంటి బరువుగా ఉండేటువంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఆ ఫంక్షన్ కానీ ఆ అకేషన్ కానీ అయిపోయిన తర్వాత తీసేసేయండి, లేదంటే చెవి సాగిపోతుంది. అలా సాగిపోవడం వల్ల మళ్ళీ హోల్ పెద్దగా అయిపోయి మళ్ళీ వేరే ఏదైనా పెట్టుకున్నా కూడా పట్టదు, ఇంకా అన్నీ ఊడిపోతూ ఉంటాయి. సీలలు పెట్టినా కూడా అవి ఉండవన్నమాట. సో మీరు పెద్ద ఇయర్ రింగ్స్ భారీవి అలాంటివి పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు తీసేసేయండి, తొందరగా అకేషన్ అయిపోయినాక తీసేయండి. ఓకేనా? హోప్ యూ లైక్ ద వీడియో. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఆదరించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.